అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బిడిపిడి, టీమ్ లోకేష్, శివసేన. గత 2 రోజుల క్రితం తునిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. చదువుకుంటున్న మహిళ మీద ఏదైతే ఆ 70 సంవత్సరాల ముసలి వాడు ఏ విధంగా అత్యాచారం చేశాడో మనందరం చూసాం. దాని మీద ఈరోజు రాష్ట్రం మొత్తం రగిలిపోతూ ఉంటే మరి సాక్షి ఛానల్లో కూర్చొని, సాక్షి టీవీలో కూర్చొని వైసీపీకి సంబంధించిన ఒక పేటీఎం కుక్క ఏం మాట్లాడుతుందో మనం విందాం. మహిళలను ఏ విధంగా కించపరుస్తుందో కూడా మనం ఒకసారి వాడి మాటల్లో విని ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా స్పందించారనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా మనం ఆ సంఘటన ఏ విధంగా అనేది చాలా స్పష్టంగా మనకు కనపడింది కూడా. అతను కోడలు అవుతుంది. ఆమె మాట్లాడిందంటే చాలా స్పష్టంగా ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. రాష్ట్ర ప్రజలు వినాలి, సాక్షి వాడు కూడా వినాలి. ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నారేమో అని అన్నా. దాంట్లో ఏమి అని ఒక అమ్మాయి కాల్ చేశాడు, చచ్చిపోచావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడన్నా. మళ్ళీ వినాలి ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళ కోడలు, ఇతను కొడుకు, ఈమె కోడలు ఏమంటుందంటే అతని చావే అతనికి కరెక్ట్, ఎందుకంటే అలా చేయడం తప్పు. అక్కడ ఏ ఆడపిల్ల ఉన్నా ఒక మానభంగం చేయటం, అత్యాచారం చేయడం అనేది రాంగ్ అంటారు. మళ్ళీ వినండి. దాంట్లో ఏమి అని ఒక అమ్మాయి కాల్ చేశాడు, చచ్చిపోచావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడన్నా, చచ్చిపోయాడు. మేము దానికి ఏం అనట్లేదు. ఇక్కడ వీళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా ఉన్నారు. అందరూ చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ ఈ సాక్షి ఛానల్లో కూర్చొని వీడేంటి ఇంత వెరైటీగా ఉన్నాడు వినండి. ముఖ్యమంత్రి లేనారు కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నాను. ఒక చిన్న పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకు తెలియదు, లేదా గౌరవ ఎస్పీ గారి దగ్గర ఉన్న ఆధారం ఏంటో ఆయనకు తెలియదు, లేదంటే మీడియా వాళ్ళు ఈరోజు కీచకుడు బలి, కీచకుడు వధ, కీచకుడు మరణం, కీచకుడు దీపావళి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీడియా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకైతే తెలియదు. ఆ పాప అఘాయిత్యం జరిగిందని ఆ పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా ఎవరికి తెలియదు. కానీ ఈ సోకాల్డ్ మేధావులు అంతా చెప్తున్నారు గత 3 సార్లు అంట రేప్ చేశారంట. 3 సార్లు రేప్ ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా జరిగింది, ఏంటి, దానికి ఏమైనా ఆధారం ఉందా? ఇప్పుడు చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతను ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, 100% ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 100% తప్పుబట్టి ఈ ప్రభుత్వం మీద ఈ హత్యని నెట్టేయాలన్నది ఇతను మనసులో ఉన్న ఆవేదన. జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఇచ్చిన స్క్రిప్ట్ నీట్గా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక ఆడపిల్ల మీద, చదువుకుంటున్న చిన్నపిల్ల మీద గత 3 రోజులు, గత నెల రోజుల నుంచో పదే ఆ పిల్లని ఈ తోటలోకి తీసుకొచ్చి ఈ ముసలోడు అత్యాచారం చేస్తున్నాడు. అది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాడు. అసలు ఈడికి ఆ పిల్లకి సంబంధం లేదు. అంటే ఇతను తాత అని చెప్పి తీసుకొచ్చాడు. తీరా చూస్తే ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు. ఈ పిల్లని కావాలని వీడు ఆ ఊరోడు కాబట్టి అతన్ని జాగ్రత్తగా ట్రాప్ చేసి ఆ పిల్లని వీడి గుప్పెట్లో పెట్టుకొని పదే తోటలోకి తీసుకెళ్ళి ఊరు తీసుకెళ్తున్నాను, సంథింగ్ ఇంకో ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి చెప్పి రేప్ చేస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లని రేప్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న యువకులు చూశారు. వాళ్ళు అతన్ని బెదిరించి ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అని అతని మీద వాగ్వాదానికి దిగినప్పుడు అతను కూడా చాలా సీరియస్గా నేను చేస్తాను, నా ఇష్టం, నేను తీసుకొచ్చాను అని వేరే విధంగా అతను వాళ్ళతో కూడా సీరియస్గా మాట్లాడటం, నేను కౌన్సిలర్ అని చెప్పి బెదిరించడం, వివిధంగా చేసినప్పుడు ఆ యువకులు భయపడకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని హైలైట్ చేశారు. అలాగే ఆ వీడియోలు మొత్తం కూడా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి సర్క్యులేట్ చేశారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా ఆ పిల్లని బట్టలు ఊడదీశాడు అనేది కూడా చాలా నీట్గా నేను ముందు చూపించాను. అంటే ఇక్కడ జరిగింది వాస్తవం. అంటే ఇది పదే ఏమవుతుందంటే రేపొద్దున ఇటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తక్షణమే తీసుకోబోతే దీన్ని అలసిగా మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం. ఈ ప్రపంచంలో జరుగుతుందే ఇది. ఏంటంటే ఒక ఇద్దరు యువకులు, ప్రేమించుకున్న యువకులు ఎక్కడన్నా దొరికితే రౌడీ మూకలు ఏం చేస్తారు, దాన్ని అలసిగా తీసుకొని ఆ కుర్రోడిని పక్కన చెట్టుకు కట్టేసి ఆ పిల్లని బెదిరించి, వీడిని బెదిరించి ఆ పిల్లని అఘాయిత్యం చేయటం, రేప్ చేయటం, లేకపోతే వీడిని చంపేయటం, లేకపోతే ఆ పిల్లని రేప్ చేసి చంపేయటం అనేది జరుగుతుంది. రేపొద్దున వీడు ఇలాగే తీసుకెళ్తుంటే ఎవడో తాగుబోతులో లేకపోతే గంజాయిస్లో ఎవడో ఆ తోటలో తాగుతున్నాడు అనుకోండి, వీడు తీసుకెళ్ళింది చూశారనుకోండి, ఏం జరిగింది, ఈ ముసలాడిని చంపేస్తారు, ఆ పిల్లని రేప్ చేసి చంపేస్తారు. ఇట్లాంటి అన్యాయం రానున్న రోజుల్లో జరుగుతుందనేది వాస్తవా కాదా? కాబట్టి వీటన్నిటిని కూడా జరగకుండా ఈరోజు వీడు చేసిందే పెద్ద తప్పు, వీడు దుర్మార్గుడు, వీడు పెద్ద ఎదవ,
అనేది అందరికీ తెలిసే ఈ ముసలోడు ఏం చేశారు, ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఏం చేస్తారు, 3rd డిగ్రీ ఇస్తారు. ఏం చేస్తారంటే వాడు ఏదైతే ఉపయోగించి ఆ పిల్ల మీద మానభంగం చేయాలనుకున్నాడు దానికి ఒక తాడు కట్టి తాడుకి ఇటుక రాయి కట్టి ఆ ఇటుక రాయితో ఏం చేస్తారంటే నీ దమ్ముంటే నువ్వు ఇప్పుడు మగోడు అయితే ఇటుక రాయిని లేపరా అని చెప్పేసి 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. అలాగే వాడి గోల్డ్ పీకటం, లేకపోతే వాడిని పిన్నిసులతోనో ఇంకోటో ఏదో 3rd డిగ్రీలో ఉన్న ప్రతి ఒక్కటి ఉపయోగిస్తారు. దానికి ఎవడైనా భయపడతారు, ఎందుకంటే అది మామూలుగా ఉండదు. కట్టెలు కూడా పెడతారు, కట్టెలకి సంథింగ్ ఆయిల్ రాసి కట్టెలు కూడా పెడతారు. ఆ విధంగా ఆ ముసలివాడిని ట్రీట్మెంట్ చేస్తారు, ఎందుకంటే చేసింది తప్పు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానికి భయపడి ఇతను హత్య చేసుకున్నాడు లేకపోతే ఏదన్నా దీంట్లో దూకి చచ్చిపోయాడు అది మనకు తెలియదు. దాన్ని ఏ విధంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే రాష్ట్రంలో మహిళలకు అత్యాచారం జరిగినా పర్లేదు, అన్యాయం జరిగినా పర్లేదు, దానికి చట్టాలు ఉన్నాయి, దానికి కోర్టులు ఉన్నాయి, శిక్షిస్తాయి, మీరెవరు శిక్షించడానికి అని చెప్పేసి ఏ విధంగా వీడు ఒక హంతకుడికి లేకపోతే ఒక రేపిస్ట్కి సపోర్ట్ చేస్తారంటే ఈ సాక్షి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 100% హత్యలకి, మానభంగాలకి, గుండాయిజం, రౌడీయిజం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలుకొని ఇటువంటి సైకోనా కొడుకులందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ముఖ్యంగా మహిళలకి నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మహిళలు ఇలాంటి సైకోగాళ్ళు వచ్చి మన ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా ఎదుర్కొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.